చూడు నిషా, నువ్వు మాకు ఒక్కగానొక కూతురువే. నీకు చిన్న దెబ్బ తగిలినా మేం తట్టుకోలేమమ్మా. అలాంటిది నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటే మేము ఎలా తట్టుకోగలం అనుకుంటున్నావు? ఇప్పుడు కొన్ని దెబ్బలతో పోతుంది, కానీ నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల నీ జీవితం మీదే దెబ్బ పడేలా చేసుకుంటున్నావు. ఆ కిరణ్ని, ఉషని ఏదో చెయ్యాలన్న ప్రయత్నంలో నీ బతుకు నువ్వు పాడు చేసుకోకమ్మా. ఏమండి, ఆపుతారా? అసలే దాని పరిస్థితి బాగోలేదు. ఇప్పుడే మీకు ఇష్టం వచ్చినట్టు తనకి క్లాస్ తీసుకుంటున్నారు. కాసేపు మీరు ముందు బయట వెయిట్ చేయండి. తనతో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో నాకు తెలుసు. ముందు మీరు వెళ్ళండి. చూడు నిషా, ఆ నెమ్మలి కంటి కుటుంబం మీద ఎలా పగ తీర్చుకోవాలో, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అవన్నీ నాకు వదిలేయ్. ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో నువ్వెందుకు కలుగు చేసుకుంటున్నావు? నీకసలే అనుభవం లేదు. ఎప్పుడు ఎలాంటి స్టెప్ వేయాలో నీకింకా అర్థం కావడం లేదు. వాటి గురించి నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. సరేనా? మనం ఇంకా ఎంతసేపు ఈ హాస్పిటల్లో ఉండాలి? అది కనుక్కోవడానికి అన్నయ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఉషా, నిన్నో విషయం అడగనా? అడగండి. నిషాన్ నువ్వు ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? నేనే నిషాని కాపాడలేదే. మొండిగా బిహేవ్ చేయకు. మొండిగా బిహేవ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందో నాకు తెలియదండి. కానీ మంచితనం ఎప్పుడూ మనకి మేలే చేస్తుంది. మా నాన్న మాకెప్పుడూ మంచిగా ఉండటం, మంచిగా మాట్లాడటం, మంచిగా నడుచుకోవడమే నేర్పించారు. ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడడానికి 100 సార్లు ఆలోచిస్తాను. అలాంటప్పుడు ఒక మనిషికి నేను ఎలా హాని చేయగలను? నిన్ను ఎవరికి హాని చేయమనట్లేదు, జస్ట్ నిజం చెప్పమంటున్నాను అంతే. నువ్వు చెప్పే నిజం వల్ల నిషాకి శిక్ష పడుతుంది, అంతే కదా? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడడంలో తప్పు లేదు. ఏవండి, నేను ముందే చెప్పాను కదా, నిషా వల్ల నాకు ఎలాంటి హాని జరగలేదు. ఈ యాక్సిడెంట్కి తనకి సంబంధం లేదు. ఇక ఆ విషయం వదిలేయండి. నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద ఇంత కన్సర్న్ చూపించడం తప్పు షా. ఏవండి, నిషాకి నా మీద కోపం ఉండొచ్చు, కానీ నన్ను చంపేంత కోపం అయితే తనకు ఉండుండదు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం. ఇక ఈ విషయం గురించి వదిలేయండి. ఉషా, నువ్వెంత దాచిపెడుతున్నా ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ నిషా ఏం చేసిందో నేను కనిపెడతాను. ఇదంతా ఈజీగా వదిలిపెట్టను. డాక్టర్ ఏమన్నారు? రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. సరే, నువ్వు ఇంటికెళ్ళు. నేను ఉషాని తీసుకొని రేపు పొద్దునే వస్తాను. ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పి భయపెట్టుకో. సరేరా. అమ్మ ఉషా, జాగ్రత్త. అలాగే బావగారు. ఇది చేసిన పిచ్చి పని వల్ల అందరం జైళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ మీద పగ సాధిస్తాను అని అనవసరంగా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాం. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే నీ జీవితమే నాశనం అయిపోతుంది.
అనవసరంగా ఉషా మీద కాస్త కరుణ చూపించి కారుతో చిన్నగా డాష్ ఇచ్చాను. ఉషా చచ్చేలా గుద్ది పడేస్తే ఒక పని అయిపోయేది, దాని పీడ విరగడైపోయేది. అయినా ఇప్పుడు మాత్రం ఏమయ్యింది? అవకాశం ఇంకా నా చేతుల్లోనే ఉంది. ఉషా, నిన్ను కిరణ్ని నాశనం చేయడానికి మా అమ్మ ప్లాన్స్ మా అమ్మ వేసుకుంటోంది. కానీ నా చేతులతో నేను ఏదో ఒకటి చేస్తే తప్ప నిన్ను నాశనం చేశాననే సంతోషం నాకు లభించదు. ఇదే నాకు దొరికిన మంచి అవకాశం. ఇన్ని రోజులుగా నీ మీద పెంచుకున్న పగ ఈ రోజు తీరబోతుంది ఉషా. ఏమైంది మేడం? వాష్రూమ్కి వెళ్ళాలి, ఇది కొంచెం తీస్తారా? అలాగే మేడం. ఇదేంటి, ఫ్రూట్స్ కట్ చేసే కత్తి కింద పడుంది?
సిస్టర్, ఈ రూమ్లోకి ఇంకెవరైనా వచ్చారా? ఎవరూ రాలేదండి. మీరు రండి. ఈ రోజుతో ఈ ఉషా పీడ విరగడైపోతుందనుకున్నాను. దాన్ని శాశ్వతంగా పైలోకానికి పంపించేద్దాం అనుకున్నాను. కానీ దాని టైం బాగుండి బ్రతికిపోయింది. ఏవండి, ఒకసారి నిషాని కలిసొస్తాను. అవసరమా ఇప్పుడు? పాపం అండి, తను ఎలా ఉందో ఏంటో ఒకసారి కనుక్కోవాలనుంది. సరే, నేను ఈ లోపు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూస్తాను. నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నిన్న రాత్రి నువ్వు నా రూమ్లో కూడా వచ్చావు కదా, ఎందుకు అని నేను అడిగానా? నువ్వు నా రూమ్కి రావడము తెలుసు, నన్ను చంపే ప్రయత్నం చేశావు అని కూడా నాకు తెలుసు. చూడు నిషా, కిరణ్ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మనసారా తన జీవితాన్ని నాతో పంచుకున్నాడు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం విలువ నీకు ఇంకా అర్థం కావడం లేదు. అందుకే ఆయన నుంచి నన్ను దూరం చెయ్యాలని శాయశక్తిలా ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయాసలు పడినా ఆయన నుంచి నన్ను దూరం చేయలేవు. నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, కానీ నీకు అర్థం కాలేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను. చూడు నిషా, ఒక మనిషి మీద కోపం ఉండొచ్చు, కానీ చంపేంత కోపం ఉండకూడదు. నా మీద హత్యా ప్రయత్నం చేసి నువ్వేం సాధించగలిగావు? నువ్వు కూడా హాస్పిటల్ పాలయ్యావు, చావు దాకా వెళ్ళొచ్చావు. పాపమని వదిలేశాను కాబట్టి నిన్ను పోలీసులకి అప్పచెప్పలేదు. నీ పేరెంట్స్ కుమిలి కుమిలి ఏడుస్తారని గుర్తొచ్చింది కాబట్టి ఆ యాక్సిడెంట్కి కారణం నువ్వే అన్న సంగతి నేను పోలీసులకు చెప్పలేదు. చెప్పుంటే ఏమయ్యేదో తెలుసా? హాస్పిటల్ నుంచి నువ్వు డైరెక్ట్గా జైలుకు వెళ్లేదాన్ని. నెలకొకసారి మీ అమ్మ నాన్న జైలుకొచ్చి నిన్ను పలకరించేవాళ్ళు. క్షణిక ఆవేశంలో తప్పులు చేయడం చాలా ఈజీ నిషా, కానీ ఆ తప్పుల వల్ల జీవితాలే పాడైపోతాయి, భవిష్యత్తు అంధకారమైపోతుంది. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఆయన్ని వేరు చేయలేవు. ఆ విషయం మనసులో పెట్టుకుని మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు. ఎందుకంటే ఇప్పుడు వదిలేసినట్టే మరోసారి నీ మీద నేను జాలి చూపించకపోవచ్చు. ఎందుకంటే నా సహనానికి ఒక హద్దు ఉంటుంది, మంచితనం చూపించడానికి ఒక పరిధి ఉంటుంది. నేను సహనం కోల్పోయేంత వరకు పరిస్థితి తీసుకురావద్దు. ఇదే లాస్ట్ వార్నింగ్.
నిషా, ఏంటి నిన్న రాత్రి నువ్వు ఉషా రూమ్కెళ్ళావా? ఆ రూమ్కెళ్ళాల్సిన అవసరం నీకే వచ్చిందే. అసలు తన మీద హత్య ప్రయత్నం చేయడం ఏంటి? అడుగుతుంది నిన్నేనే, మాట్లాడవేంటి? దుర్గా, చెప్పండి సార్. ఉషా మేడంకి ఒంట్లో బాలేదు. తను కోలుకునే వరకు కంటికి రెప్పలా చూసుకోవాలి. తనకేం కావాలంటే అది టైంకి తీసుకెళ్ళి ఇవ్వాలి. అర్థమైందా? తప్పకుండా సార్. ఈ విషయంలో ఏ మిస్టేక్ జరిగినా ఎవ్వరిని ఎక్స్క్యూజ్ చేయను. అలాగే సార్. రా ఉషా. ఉషా, ఎలా ఉంది నీకిప్పుడు? పర్వాలేదక్కా. ఇంతకీ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అక్క, కొంచెం నీరసంగా ఉంది. మళ్ళీ చెప్తాను. ఉషా, ఈ టైంలో నీకు రెస్ట్ చాలా అవసరం. అనవసరంగా ఇంటి పని వంట పని అని చెప్పి పనులన్నీ నీ నెత్తిన వేసుకోకు. కిరణ్, తన్ని లోపలికి తీసుకువెళ్ళు. అబ్బబ్బబ్బబ్బో, కాళ్ళు విరగలేదు, చెయ్యి విరగలేదు. ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నారో? పెళ్ళాం మీద ప్రేమ ఉండొచ్చు కానీ మరి ఇంత అతి ప్రేమ పనికిరాదు. వదినా, ఏంటా మాటలు? భార్య మీద ప్రేమ చూపించడానికి ఇంతే చూపించాలి అంతే చూపించాలి అని లెక్కలేమైనా ఉన్నాయా? అయినా మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషి దొరకడం మన అదృష్టం. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అంతగా ప్రేమించుకుంటున్నారు. అది చూసి ఆనందపడాలి కానీ అదేదో చేయరాని నేరం చేసినట్టు అలా దిప్పి పొడుస్తావెందుకు? చూసావా, ఉషాకి యాక్సిడెంట్ అయినందుకు కిరణ్ ఎంత బాధపడుతున్నాడో తెలీదు కానీ మీ ఆయన మాత్రం చాలా బాధపడుతున్నాడు. వీళ్ళ అర్ధరాత్రి పూట మీటింగ్లో అవసరానికి మించి ప్రేమలు అభిమానాలు. అబ్బో, చూడ్డానికి నాకే ఏదోలా ఉంది. పాపం, నువ్వు భార్యవి, ఎలా తట్టుకుంటున్నావు? అత్తయ్య, లోపలికి రావచ్చా? రా మేఘనా. ఇందాక మీరు టైర్డ్గా ఉన్నట్టు అనిపించింది, అందుకే మీకోసం కాఫీ తెచ్చాను. థ్యాంక్ యూ. అయినా నువ్వు తీసుకొచ్చావేంటి? పండు, పాండే, దుర్గా ఏమయ్యారు? వాళ్ళందరికీ కిరణ్ కొత్త డ్యూటీ ఇచ్చాడు అత్తయ్య. అంటే అందరూ ఉషా చుట్టూ తిరుగుతున్నారు. ఒకరేమో కాఫీ ఇవ్వాలంట, ఇంకొకరేమో జ్యూస్ ఇవ్వాలంట, ఒకరేమో కాళ్ళు పట్టాలంట, మరొకరేమో చేతులు నొక్కాలంట. ఉషాకి తగిలింది చిన్న దెబ్బే కానీ కిరణ్ మరీ పెద్ద హడావిడి చేస్తున్నాడేమో అనిపిస్తుంది అత్తయ్య. కిరణ్ చేసే హడావిడికి అందరూ ఆ గది దగ్గరికే చేరారు, నేను మీరు తప్ప. ఉషకి హెల్త్ బాలేకపోయేసరికి కిరణ్ కంగారు పడుతున్నట్టున్నాళ్లే. అది సరే అత్తయ్య, ఆ విషయం వదిలేయండి. మీరు ఇంకో విషయం గమనించారా? ఏంటది? ఉషా వచ్చాక ఈ ఇంట్లో చాలా మార్పులు వచ్చినట్టు అనిపించట్లేదు? ఎలాంటి మార్పులు? ఉషా అందరికీ ఏదో మత్తు జల్లినట్టు అనిపిస్తుంది, అందరినీ తన వశం చేసుకున్నట్టు అనిపిస్తుంది. మీరు నేను మాత్రమే ఆ మత్తుకి లొంగలేదు అత్తయ్యా. మేఘనా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఉష గురించి నువ్వు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. మీరు నన్ను ఆలోచించొద్దు అని చెప్తున్నారు కానీ మీరెంత ఆలోచిస్తున్నారో నాకు తెలీదా అత్తయ్యా?
అత్తయ్యా, మౌనంగా మీరు లోపలే భరిస్తున్న బాధ నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు నా దగ్గర ఎందుకు దాచిపెడతారు? నేను అవైనా కొత్త కోడల్నా కాని మనిషినా? ఈ ఇంట్లో జరుగుతున్నవన్నీ మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాయో నాకు తెలియదు అనుకుంటున్నారా? నా బాధంతా మీ గురించే అత్తయ్యా. ఏం చేయమంటావు మేఘనా? కిరణ్ కోసం అన్నీ చూసి చూడనట్టు పోవాల్సి వస్తోంది. అలా చూసి చూడనట్టు పోతే ఎలా అత్తయ్యా? కొన్ని విషయాలు ఎక్కడికక్కడే ఖండించాలి, ఎక్కడికక్కడే అరికట్టాలి. అయినా ఇలాంటి విషయాలు నేను మీకు చెప్పాలా చెప్పండి? అత్తయ్య, ఆ ఉష ఏమీ తెలియని అమాయకురలా కనిపిస్తుంది, కానీ అన్ని అస్త్రాలు ప్రయోగించి ఇంట్లో వాళ్ళందరినీ తనకి దగ్గర చేసుకుంటుంది. తనకి దగ్గర అవ్వడం అంటే మనకి దూరం అవ్వడమే కదా. మీరు నేను ఆఖరికి ఒంటరిగా మిగిలిపోతామేమో అని నాకు చాలా భయం వేస్తుంది. మేఘన, ఉషకి చిన్న యాక్సిడెంట్ జరిగి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది. ఈ టైంలో మనం ఏం మాట్లాడినా అందరికీ చేదుగానే కనిపిస్తుంది. నువ్వు కూడా ఈ టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడకు. అయినా నేనేదైనా సహిస్తున్నాను అంటే అది కేవలం కిరణ్ కోసం మాత్రమే. ఉషకి నా దృష్టిలో ఎలాంటి విలువ లేదు. ఇంటికి త్వరగా వస్తున్నావా లేదా? నేను ట్రై చేస్తా. రాకపోతే మాత్రం నువ్వు ఏమీ అనుకోకు. తరుణ్, తరుణ్, మీ మరిది గారు ఈ రోజు నన్ను సినిమాకి తీసుకువెళ్తానన్నారు. ఇప్పుడేమో చాలా బిజీగా పనులున్నాయని ఏవేవో చెప్తున్నారు. అయ్యో హరిక, కొన్ని చోట్ల కొన్ని రకాల తెలివితేటలు ఉపయోగించాలి. ఇప్పుడు నేనేం తెలివితేటలు ఉపయోగించాలి? ఇదే ఫోన్ను నువ్వు ఉష చేత చేయించుంటే చెంగుమని గంతులేసుకొని వచ్చేవాడు తరుణ్. అదేంటి? ఒక్కొక్కరు ఒక్కొక్కరి మాట వింటూ ఉంటారు. తరుణేమో ఉష మాట వింటాడు.